మా ఊర్లో శ్రీరామనవమి ఎలా చేసుకుంటామో అండ్ మా పక్క ఊర్లో కూడా శ్రీరామనవమి బాగా చేస్తారు వాళ్ళు ఎవ్రీ ఇయర్. అది మొత్తం రికార్డ్ చేశాను. ఈ వీడియోలో అన్ని కోలాటాలు, దేవుడు ఊరేగింపు, రథం ఇవన్నీ ఉంటాయి. ఇక నేను ఆ శ్రీరామనవమి రోజు పరమాన్నం వండాను. మా నాన్నని అడుగుతున్నాను ఎలా ఉందా అని. కానీ మా ఇంటి దగ్గర దేవుడు మైకులు అవి పెట్టేసరికి వాయిస్ సరిగ్గా లేదు. ఇక్కడ దేవుడు కళ్యాణం. మచ్చంతేన హిరణ్మయేన సవితారథేన దేవో యాత భువనాన్ పశ్యన్ ఓం ఆదిత్యాయ నమః. ఆదిత్యాదే బ్రహ్మదిష్టాల్ దేవతా ప్రిచ్యతే సూర్యాదే సూర్య అదేవత ప్రత్యక్ దేవతా సహిత సూర్య గ్రామావాహయామి తాపయామి పూజయామి. చంద్రం ఓం ఆప్యాయ సస్యమేవతే విశ్వ సోమనుష్య భవ వాజస్వంగతే ఓం శ్రాం శ్రీం సరసః చంద్రమణే నమః. చంద్రస్య అదేవత ప్రత్యక్ దేవతా సహిత సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఓం లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ప్రసాదం పెట్టారు. దద్దోజనం, పులిహోర, వడపప్పు, చక్కెర పొంగలి చాలా బాగుంది టేస్ట్. ఈవినింగ్ దేవుడి ఊరేగింపు, కళ్యాణం అయిపోయిన దేవుల్ని ఊరేగిస్తారు ఈవినింగ్. ఈవినింగ్ 7కి అలాగా మా ఊరు పక్కన బాగా చేస్తారు శ్రీరామనవమి. అంటే మా నాన్న తీసుకెళ్ళారు నన్ను. అక్కడ ఫస్ట్ వాళ్ళు ఈ ఇయర్ రథం చేయించారంట. ఆ రథంలో ఆఫ్టర్నూన్ కళ్యాణం అయిపోయిన రాముల వారిని, సీతమ్మ వారిని ఊరేగిస్తున్నారు రథం పైన. చాలా బాగా చేశారు. కోలాటాలు ఇవన్నీ. నేను కోలాటాలు కొన్ని దగ్గర మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్, అక్కడ ఆఫ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. జస్ట్ కోలాటాలు, ఇంకా చిన్నపిల్లల కోలాటాలు ఇవన్నీ ఉంటాయి. చూడి ఎంజాయ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరా ప్లీజ్. ఇంకా నాకు మోటివేషన్ వచ్చింది ఇలాంటి వీడియోస్ చేయడానికి. రాముల వారు చాలా బాగున్నారు కదా. అందరూ దండం పెట్టుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దేవుడి బండిని మనుషులు ఉంటారు కదా, వాళ్ళే లాగుతా తీసుకువెళ్తున్నారు పట్టుకొని. అంటే అంతకుముందు ఎలా అంటే ట్రాక్టరు లేకపోతే ఎద్దుల సహాయంతో ఇలా తీసుకెళ్తారు కదా, కానీ ఇక్కడ మనుషులు మాత్రమే తీసుకొని వెళ్తున్నారు పట్టుకొని. ఇక్కడ రథం ముందు కోలాట అవన్నీ వేస్తున్నారు, డీజే సాంగ్స్ అలా పెట్టి చాలా బాగా వేస్తున్నారు. ఇదే కదా పల్లెటూరులో ఉంటే అన్నీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ వైబే వేరు. చాలామంది పల్లెటూరు మిస్ అవుతూ ఉంటారు కదా. డోంట్ వరీ, నేను అన్నీ పోస్ట్ చేస్తాను. పల్లెటూరు ఎలా ఉంటాయి, అసలు తిరణాలు ఇవన్నీ ఎలా చేస్తారు అన్నీ. ఇంకా ముందు ముందు మా ఊరి ప్రతిష్ట ఉంటుంది, అక్కడ చాలా బాగా చేస్తారు. అవన్నీ మీకు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తాయి. ఇక్కడ రథంని లాగుతున్నారు. అది ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనుషులే మాత్రమే రథాన్ని తీసుకుంటూ వస్తున్నారని. ఇక్కడ అలాగే లాగుతూ వస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి చిన్నపిల్లల కోలాటం వస్తుంది. చాలా బాగా వేశారు, చాలా బాగా నేర్పించారు 1 మంత్లో. ఇక్కడ నుంచి చూసాను.